Hello, I'm Dr. Sameera. I'm a consultant general and laparoscopic surgeon. So today I'm going to talk about breast self-examination. So first of all, who all should do breast self-examination? All women 15 years datin tarvata periodic ga every month kani every 2 months ki okkasari kani breast self-examination chesukovali. So there is no particular timeline in days ki okkasari chesukovalani kaadu kani ఫ్రీక్వెంట్గా చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ట్యూమర్స్ ఉన్నా ఇంకేదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మందులతోనే తగ్గిపోయే స్టేజ్లో కూడా డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మెన్స్ట్రుయేటింగ్ విమెన్ అయితే ప్రిఫరబుల్లీ 5th to 7th డే ఆఫ్ దే సైకిల్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్రెస్ట్ కొంత డెన్సిటీ తక్కువ ఉంటుంది. వేరే అంటే నార్మల్ కన్సిస్టెన్సీని మాస్ లాగా మిస్టేక్ అవ్వడం తక్కువ. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఈజియర్ టు డిటెక్ట్ ఎనీ స్మాల్ లంప్స్ డ్యూరింగ్ దిస్ టైం. అదే మెనోపోజ్ అయిపోయిన విమెన్ అయితే ఏదన్నా ఒక పర్టికులర్ టైంలో చేసుకోవచ్చు, దానికి సైకిల్తో సంబంధం లేకుండా. సో ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది సోపీ హ్యాండ్స్తో చేసుకోవాలి. అండ్ ఆల్ క్వాడ్రంట్స్ ఆఫ్ ద బ్రెస్ట్, సో బ్రెస్ట్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసుకుని అన్ని క్వాడ్రంట్స్ని థరోగా ఎగ్జామిన్ చేసుకోవాలి. అండ్ అట్లాగే ఆర్మ్పిట్ ఏరియాని కూడా ఎగ్జామినేషన్ చేసుకోవాలి. బికాస్ బ్రెస్ట్లో ఏదైనా ట్యూమర్స్ ఉంటే అవి ఒక్కొక్కసారి యాక్సిల్లాలో లింఫ్ నోడ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో ఒకవేళ ఏమైనా డిశ్చార్జ్ ఉన్నా, కన్సిస్టెన్సీలో ఏదైనా మార్పు ఉన్నా, ఏదైనా ఏరియాలో పెయిన్ ఉన్నా, లేకపోతే మాస్ లాగా తగిలినా ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఇట్లా చేయడం వల్ల మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని దాన్ని ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ క్యాన్సర్ లంప్సే ఉన్నా కూడా ఇనీషియల్ స్టేజెస్లో మనం కనుక వాటిని గుర్తుపట్టగలిగితే వీ కెన్ ఆఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అండ్ మేజర్ మ్యూటిలేటింగ్ సర్జరీస్ని అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ వేరే లంప్స్ కూడా, బినైన్ లంప్స్ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే కాస్మెటికల్గా బెటర్ అపియరింగ్ సర్జరీ, స్కార్ అనేది బెటర్ అపియరెన్స్తో మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు కొన్ని మందులతోనే తగ్గిపోయే స్టేజ్లో కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ కానీ, డక్టెక్టేసియా, ఇలాంటివి కొన్నిసార్లు బేసిక్ యాంటీబయోటిక్స్కి కానీ, అదర్ మెడికేషన్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటి వాటికి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి మరీ పెద్ద సైజులో అయిపోయి అవి పెయిన్ సివియర్గా ఉన్నప్పుడు కాకుండా వాటిని ముందే ఇలా కనిపెట్టుకునే అవకాశం ఉంటుంది. సో I encourage everybody to do a self breast examination at least once every month.